హలో హాయ్ ఫ్రెండ్స్, మీ అంజున వచ్చేసాను. ఈరోజు మనం నేపాల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళు ఇల్లు ఎలా ఉందో వాళ్ళ జీవన విధానం చూద్దాము. ఇది కిచెన్లా ఉంది, ఏదో చేస్తుంది. ముందుకు వెళ్దాము. వీళ్ళు నేపాల్ వాళ్ళు అనమాట. చపాతీ చేస్తుంది. చపాతీలు భలే ఫేమస్. వీళ్ళు భలే బూరెల్లో భలే చేస్తారు. చూడండి, హాయ్ చెప్తుంది. వీళ్ళకి నేపాల్ భాష తప్ప ఇంకోటి రాదు. వీళ్ళు బూరెల్లో భలే చేస్తుంది. పొంగుతున్నాయి చూడండి, భలే స్మూత్గా ఉన్నాయి. నేను చెక్ చేశాను. ఇలా భలే స్మూత్గా గీ రాస్తున్నారు. ఇలా పెన్ను మీద కాల్చి ఇలా స్టవ్ మీద కాలుస్తుంది. చూడండి ఎలా పొంగుతున్నాయో, భలే ఉన్నాయి కదా. ఇలా సబ్జీ కూడా చేసింది, పొటాటో కర్రీ అంట. చూడండి ఎలా కాలుస్తుందో, బాగున్నాయి. బూరెలా పొంగుతున్నాయి. రండి మేడం మా ఇంటికి అంటేను చపాతీ చేస్తున్నాను చూడండి అంటేను వెళ్ళాను. రండి మేడం అంటే సరే చూద్దామనేసి వెళ్ళాను. చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో కూడా చేసిందనమాట. మా ఇంట్లో చేసినప్పుడు వీడియో పెడతాను చూడండి. పొటాటో, క్యారెట్ అన్నీ మిక్స్ చేసి సబ్జీ చేస్తాను అని చెప్తుంది. వీళ్ళు నేపాల్ నుంచి వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తారు. ఇక్కడ బెంగళూరు డబ్బులు నేపాల్లో ఎక్కువ వస్తాయన్నమాట. ఇక్కడ మొత్తం వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వర్క్ చేసుకుంటారు. ఇక్కడ వర్క్ చేసిన డబ్బులతోటి నేపాల్లో సెటిల్ అవుతారు. వీళ్ళు నేపాల్ భాష తప్ప ఇంకోటి రాదు. నాకు నేపాల్ భాష వచ్చి కాబట్టి మాట్లాడుతున్నాను. తను ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఉంటారు. వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటారు. అందరూ పనికి వెళ్తారు. ఈవిడికి ఇంట్లో పని నేనే చూపించాను. థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇంత చిన్న కిచెన్లోనే ఎలా సర్దుకుంటారంటే చెప్తుంది. మేము ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాము, ఎంజాయ్ చేయడానికి కాదు. ఇక్కడ వర్క్ చేసిన డబ్బులతోటి నేపాల్లో సెటిల్ అవుతామని చెప్తుంది. ఇది చిన్న కిచెన్, ఇంకో రూమ్ ఉంటుంది. ఇది 6,000 శాలరీ. తను ఎన్నో కష్టాలు పడ్డాను, ఇప్పుడు సెటిల్ అవుతున్నాను. జాబ్ చూపించారు, మీలాంటి వాళ్ళు వర్క్ చూపించారు, హెల్ప్ చేస్తుంటారు. అలా సెటిల్ అవుతున్నాను అని చెప్తుంది. ఇలా చపాతీ చూడండి ఎలా కాలుస్తుందో, నాకైతే బాగా నచ్చాయి. వీళ్ళు చపాతీ తింటారు ఫుడ్ మార్నింగ్. దాంట్లో కర్రీస్ వెరైటీ చేస్తుంటారు. వీళ్ళ నెత్తి మీద ఎప్పుడు బట్ట కట్టుకొని ఉంటారు. వీళ్ళు శాలరీ చెప్తుంది 8,000 వస్తుందని. 2 hours వెళ్తుంది. మరి హస్బెండ్ కూడా వర్క్ చేస్తారు. వీళ్ళ పిల్లలు మన పిల్లలతోటి అప్పుడు మాట్లాడుతుంటారు. రండి వీళ్ళు చూద్దామనేసి ఈరోజు వచ్చాను. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాను. ఈరోజు రండి మేడం అంటే వీళ్ళ ఇంటికి వచ్చాము. చూడండి చపాతీ ఎలా రౌండ్గా భలే తిక్కుతుంది. బాగా తిక్కుతుంది కదా. మార్నింగ్ టిఫిన్ వీళ్ళు ఇదే తింటారంట. వీళ్ళు నేపాల్కి మా ఇంటికి రండి మేడం అంటుంది. నేపాల్ వెళ్ళడానికి ఒకసారి ట్రై చేస్తాము చెప్పాను. ఒకసారి ట్రై చేస్తాను, వస్తాను అనేసి. చూడండి అలా గీ రాసి మొత్తం హాట్ బాక్స్లో పెడుతుంది. స్టవ్ మీద ఎలా కలుస్తుంది చూడండి. బూరెల్లా మా ఆయన కూడా ఇలా చేస్తుంటాడు. కానీ వీళ్ళు టేస్టీగా భలే మ్యాజిక్గా వండుతారు. చూడండి ఎలా, అయ్యో ఇలా హాట్ బాక్స్లో వేసుకుంటారు. ఇలా మెత్తగా ఉంటాయంట. గీ రాసి హాట్ బాక్స్లో వేసుకొని వాళ్ళకి ఇదే మార్నింగ్ ఫుడ్ అనమాట. చపాతీ, రైస్ తక్కువ తింటారు వీళ్ళు పిల్లలతో చాలా కష్టపడ్డాను అని చెప్తుంది స్టోరీ. వీళ్ళు నేపాల్ భాష తప్ప ఇంకోటి మాట్లాడరు. చిన్న రూమ్లోనే వీళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటారు బెంగళూరులో. రెంట్ చెప్తుంది ఇలా వస్తుంది మాకి అనేసి. వీళ్ళు నేపాల్లో వీళ్ళ అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య ఉంటారంట. వాళ్ళు అక్కడే ఉంటారు. వీళ్ళ వచ్చిన అమౌంట్ని పంపిస్తాము అంటున్నారు. వాళ్ళని మేము వదిలేయలేదు అని చెప్తుంది. వాళ్ళని కూడా మేము చూసుకుంటాము అని చెప్తుంది. మరి ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తారు అంటే 1 yearకి ఒకసారి వెళ్తారంట ఊరికి. అలా వెళ్ళి 1 week 2 weeks ఉండేసి వస్తారంట. మళ్ళీ ట్రైన్కి వస్తారంట. ట్రైన్ వచ్చి 3 ట్రైన్లు మారుతారంట. ఢిల్లీ నుంచి మళ్ళీ బెంగళూరు డైరెక్ట్ వస్తాము అని చెప్తుంది. నేపాల్ భాష వచ్చి వీడికి ఇంకేం రాదు, కన్నడ ఏమీ రాదు. చూడండి భలే తిక్కుతుంది కదా. అలా ఈరోజు వీళ్ళు మార్నింగ్ లైఫ్ ఇలా ఉంటుంది. మా అమ్మాయి వెయిట్ చేస్తుంది. చూడండి ఇక్కడికి వచ్చాము ఏంటి అని చూస్తుంది. కొత్తగా ఉందని. చపాతీ తింటావా అని అడిగాను, వద్దంది. దానికి వాళ్ళ డాడీ కానీ ఇంకా చేస్తేనే తింటుంది.
ఏదో వెరైటీగా ఉంది హౌస్ అని చూస్తుంది. ఇలా నెయ్యి రాసి హాట్ బాక్స్లో వేస్తుంది. ఇంకా వర్క్ ఉంటే చెప్పండి మేడం అని చెప్తుంది. మా అమ్మాయికి తింటావా అని అడుగుతుంది, వద్దంది. దానికి ఏంటి ఇల్లు ఇలా ఉంది అని చూస్తుంది. దానికి అలవాట్లేదు కదా. చూడండి, వెళ్దాం ఇంటికి అంటుంది. నన్ను వెళ్ళిపోదామన్నాను. ఇది చూడండి, రూమ్ ఇలా వచ్చింది 9,000 అంట. ఇంటికి పంపిస్తుందంట. వాళ్ళ అత్తయ్య మామయ్యకి వాళ్ళ అమ్మకి అందరికీ షేర్ చేస్తుందంట. ఇలా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్తూ చపాతీ చేస్తుంది. నేనైతే మామూలుగా వచ్చాను. ఆవిడ పదే పదే పిలుస్తుంది, రండి మేడం మా ఇంటికి రండి మేడం అని. బోల్డ్ సార్లు పిలిచింది, నేను వెళ్ళలేదు. కానీ ఈరోజు మార్నింగ్ వెళ్ళాను. వెళ్ళగానే చపాతీ చేస్తుంది. చూశాను, మా ఇంట్లో కూడా చేస్తుంది వచ్చి చపాతీ. చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో చేసినప్పుడు వీడియో పెడతాను. చూడండి, స్టవ్ మీద అలా కాలుస్తుంది బూరెల్లాగా. బాగున్నాయి కదా. రౌండ్ తిక్కుతారు. మన ఇంట్లో అయితే రౌండ్గా అంత పర్ఫెక్ట్గా రాదు. కానీ వీళ్ళకి చపాతీ ఎనీ టైం తిక్కుతారు కాబట్టి రౌండ్గా భలే తిక్కుతారు. ఇక్కడ వచ్చిన డబ్బుతోటి హౌస్ కట్టాము, చిన్న హౌస్ కట్టుకున్నామని చెప్తుంది. అక్కడ కొండలు ఎక్కువ ఉంటాయి, ఇలా సిటీలా ఉండదు, ఫారెస్ట్లా ఉంటుంది అని చెప్తుంది. అక్కడ పనులు తక్కువంట.